భక్త మహాశీలందరికీ అనేకమైనటువంటి ప్రణామాలను నమస్కారాలను స్వాగతం చేస్తూ, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేయండి. వాళ్ళు పసిపిల్లలు ఎవరైనా ఉన్నారంటే వెనక పెట్టుకోకుండా రెండు ముందరికి పెట్టి వాళ్ళని తీసుకురండి. ఇలా అందరూ పెట్టి కూర్చోండి చక్కగా. ఈనాటి హరికథా కార్యక్రమానికి శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క సంస్థానంలో శాన్ ఆంటోనియో మహాపట్టణంలో ఈ రోజున భక్త ధ్రువ చరిత్ర ఒక 6 ఏళ్ల చిన్నవాడు, 5 ఏళ్లు నిండినటువంటి పసివాడి యొక్క కథను వినడానికి మనం అందరం కూడా ఈ పవిత్రమైనటువంటి సాయినాథుల యొక్క సన్నిధిలో నాకు ఈ ధ్రువ చరిత్ర అనేటువంటి భాగవతంలోని హరికథ చెప్పే అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మన షిరిడి సంస్థానానికి పెద్దలైనటువంటి శ్రీ బుర్రా రాజశేఖర్ గారికి, మరియు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి, నిన్నటి రోజు కూడా ఎంతో వైభవంగా మన హిందూ టెంపుల్లో అద్భుతమైన శివ మహాపురాణంలోని త్రిపురాసుర సంహార చరిత్ర చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. రసజ్ఞులైనటువంటి హరికథా భక్తులందరూ కూడా ఈ రోజున ఈ ఆదివారం ఈ సాయంకాల వేళ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని పరమేశ్వరుడికి అంకితం చేయాలనుకున్న మీ సజ్జనులైనటువంటి మీ సంస్కారానికి, మీకున్న నిర్మలమైన భక్తికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ఈ రోజున ఈ చిన్నారి బిడ్డను కూడా మనోవచ్చ దత్తశాస్త్రి అబ్బాయి వెళ్ళపూడి వీళ్ళిద్దరినీ కూడా, వీళ్ళ తల్లిదండ్రులిద్దరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనోవచ్చ వాళ్ళ నాన్నగారి తల్లిగారు శ్రీ శశిధర్ గారు మరియు అమ్మాయి మైథిలి ఆ దంపతులకి, మరియు అబ్బాయి దత్తశాస్త్రి గారు వాళ్ళ అమ్మగారు అంత దూరం నుంచి హరికథ వినే ఒక వంక, అబ్బాయి కళారంగంలో వైభవాన్ని చూడడానికి ఒక వంక, మణిగారు వాళ్ళ అమ్మగారు. ఇంట్లో ఒక కార్టిస్ట్ తయారవ్వాలి అంటే, ఎందుకు తల్లిదండ్రుల గురించి చెప్తున్నా అంటే, ఇంట్లో ఒక కార్టిస్ట్ తయారవ్వాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలని వాళ్ళ కోసం దారిపోసేస్తున్నారు. వాళ్ళు చదివే చదువులు ఒక వంక, అవన్నీ ఆ సేవలు వేరే. ఆ సేవలు కాకుండా ఈ కళారంగంలో వీళ్ళు మంచి కళాకారులు కావాలి, సంగీత విద్య అనేటువంటి గొప్ప వరాన్ని వీళ్ళకి చేయాలని ఒక సంగీతం జీవితంలోనికి వస్తే ఎంతో భగవద్ అనుగ్రహం వాళ్ళ జీవితంలోకి వచ్చేస్తుంది. అది నాట్యమైనా కానివ్వండి, సంగీతమైనా కానివ్వండి, వాయిద్యమైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హ్యూస్టన్ పట్టణం నుంచి 2 రోజులుగా ఇక్కడకు వచ్చి ఎన్నో సినిమాలకు వచ్చి ఎంతో భక్తి, సంగీతం పట్ల ఉన్న ఆరాధన, కళల పట్ల ఉన్నటువంటి అనురక్తి, వాళ్ళకి ధన్యవాదాలతో ఈ రోజున ఈనాటి మీ ఆదివారాన్ని, ఈ రోజున నిజమైనటువంటి వీక్ ఎండ్ ఈ రోజు. అందువల్ల అటువంటి భక్త ధ్రువ చరిత్ర మనం కథాగానం చేసుకోబోతున్నాం. ధ్రువుడు ఎటువంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి అని అంటే, ఒక్క మాట తల్లి అన్నందుకు, సవతి తల్లి అన్నందుకు వెళ్ళి తిన్నగా నారాయణుడి పాదాల మీద పడిపోయాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు మునీశ్వరులాగా, చెయ్యలేదు. 6 నెలలు తపస్సు చేశాడు అంతే. ఆయన చేసిన తపస్సు ఇంకా 6 నెలలు పూర్తి కాలేదు. ఆయన తపోదీక్ష ఎంత బలమైనది అని అంటే, 1000 సంవత్సరాల పాటు మునీశ్వరులు కూడా చేయాలన్నంత దీక్షగా 5 నెలలు పూర్తి చేసేసాడు పిల్లవాడు. భగవంతుడు నారాయణుడు వైకుంఠంలో ఉండలేక వాడిని అనుగ్రహించడం కోసమని వైకుంఠాన్ని దిగి వచ్చి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేనంత ఎత్తులో ఉన్నటువంటి ఉన్నతమైన పదాన్ని, ధ్రువ పదం అనేటువంటి పదాన్ని భగవంతుడు ఇచ్చేశాడు. అటువంటి స్థానాన్ని ఇచ్చేశాడు. అటువంటి గొప్ప భక్తుడు. మన గురువులు మహానుభావులు ఉన్నారంటే, మన గురువుల గురించి మనం చెప్పుకుంటాం. మా గురువుగారు అంత గొప్పవారు, మా గురువుగారు మహానుభావులు అని. మా శిష్యుడు అంత మహానుభావుడు, అంత గొప్పవాడని చెప్పుకున్నారు. ఎవరు? ధ్రువునికి గురువు గారైన నారద మహర్షి. నారద మహర్షి మొట్టమొదట పాడిన ఒక పరమ భక్తుడి చరిత్ర ఎవరో తెలుసా అండి? తన ప్రియ శిష్యుడైన ధ్రువకుమారుడు గురించి హరికథగా చెప్పాడు బ్రహ్మగారి సభలో. గురువు చేత కీర్తింపబడినటువంటి వాడు. గురువుని మించిన శిష్యుడు అంటారే, తండ్రిని మించిన కొడుకు కావాలి, గురువుని మించిన శిష్యుడు కావాలి అంటే ఒక్క ధ్రువుడి చరిత్ర వినాలి. అటువంటి పట్టుదల, అటువంటి భక్తి, అటువంటి అంకిత భావం కలిగినటువంటి పరమభక్తులు మనకి ఇంకెవరు కనిపించారు.
పరిచయించారు. ధ్రువుని భక్తి. అటువంటి గొప్ప చరిత్రని ఈ రోజున మా గురువు గారైనటువంటి రాజశేఖర్ లక్ష్మీపతిరావు గారు ధ్రువ విజయము అనేటువంటి భాగవతంలో ఉన్నటువంటి చరిత్రను హరికథాగానంగా వారు రచయించి మాకు నేర్పించడం జరిగింది. అటువంటి భాగవతంలోని కథను మాకు 35 సంవత్సరాల క్రితం బోధించినటువంటి కథను ఈసారి యాత్రలో మా గోవిందరాజు మాధవరావు గారు మా అమ్మాయి అయినటువంటి ఉషా, ఈ దంపతులిద్దరు కూడా సుమారు 20 నుంచి 25 సంవత్సరాలుగా నాకు పరిచయం. అమెరికా యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నిసార్లు శాన్ యాంటోనియోకి వచ్చానో, ఎన్ని విధాల సన్మానాలు చేశారో, ఎన్ని కథాగానాలు ఏర్పాటు చేశారో మీరందరూ కూడా. అటువంటి ఇంత గొప్ప ప్రదేశాన్ని ఇంతమంది హరికథా ప్రియులను పరిచయం చేసినందుకు నేను పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కథాగానాన్ని ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్ రమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ అంటున్నారు, అటుపక్క ఉన్నటువంటి వారు ఎందుకో గోవిందనామం చేయడం లేదు. ఏమంటే చూడండి, మనం ఎవరు నోటి వెంట గోవిందనామం వస్తే వాళ్ళ దగ్గర తిరుగుతాడన్నమాట దేవుడు. అందువల్ల మీ వైపు తిరగాల దేవుడు గట్టిగానండి. జై శ్రీమద్ రమణ గోవింద, రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, యోగిరాజ రాజాధిరాజ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, యువకుమారకుని సుమధుర చరితము. నవమాధ్యాయంలో భాగవతాన్ని మనకు అందించినటువంటి సంస్కృతకర్త మహర్షి మహానుభావుడు. కలియుగంలో వాళ్ళందరూ కూడా తరించిపోయేందుకు ఓ మంచి మార్గాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. అది భాగవతాన్ని వినడం. భాగవతాన్ని వినండి, భాగవతాన్ని వినండి, భాగవతము అని అనండి, తప్పకుండా భాగవతాన్ని. అది భాగవతంలో ఉన్న గొప్పతనం. భాగవతము అంటూ ఉంటే తప్పకుండా భాగవతం అంట. అదొక్కటే మార్గం కలియుగంలో. అంత గొప్పది భాగవత చరిత్ర. అటువంటి భాగవతాన్ని వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. వ్యాస భగవానుల వారు సంస్కృతంలో భాగవతాన్ని ఇచ్చి తృప్తి కలగలేదు. ఆ భక్తుల యొక్క భక్తికి మధురమైనటువంటి తెలుగులో పలికితేనే ఆ మహాభక్తుల యొక్క చరిత్రలకు నిజమైన భక్తి పరిమళాన్ని అంటించినట్టు అవుతుంది అని ఆ వ్యాసుల వారే ఒక పోతనామాత్యులుగా పుట్టి బొమ్మెర పోతన గారిగా జన్మించి ఆ భాగవతానంతటిని తెలుగులో మనకు అందించారు. మన తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యమది. అందువల్ల ఆ భాగవతాన్ని ఆయన అందించినటువంటి పరమ భాగవతంలో మనకి నవమ స్కందంలో ఉన్నటువంటి వ్యాస విరచితమైనటువంటి భాగవతాన్ని మధురంగా అందించారు పోతన్న గారు. ఎవరి ఆజ్ఞ పైన అందించారండి? రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతంగా వచ్చాడు. ఒకనాటి
అమావాస్య నాడు సూర్యగ్రహణ వేళ సూర్య భగవానుల వారు రాహుగ్రస్తుడై ఉన్నాడు. గోదావరి నది ఒడ్డున పోతన్న గారు రామ తారక మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పలుకి బంగారమాయన కోదండ బారి పలుకి బంగారమాయన కోదండ బారి పలుకి బంగారమాయన కోదండ బారి పలుకి బంగారమాయన పలుకి బంగారమాయ పిలచిన బంగారని పలుకి బంగారమాయ పిలచిన బంగారని కలలోని స్మరణ జగని స్వామి పలుకి రామతారక మంత్రాన్ని పునశ్చరణం చేసుకుంటున్నాడు. ఆయన కన్నుల ఎదురుగుండా కనిపించారు ఒక దివ్య మూర్తులైనటువంటి వారు ముగ్గురుగా వస్తున్నారు. 3 తేజస్సులుగా బంగారంలో తాపినటువంటి నీలమణిలాగా సీతమ్మ గారు బంగారు వర్ణంలో ఉంటే నీలపు వర్ణంలో ఉన్నట్టున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? సీతమ్మ వారి పక్కన మెరుగు చెంగటనున్న మేఘంబు కైబడి వివిధ చెంగటనుండ ఒప్పువాడు నీల నగాగ్ర సన్నిహిత భావుని భంగి ఘన కిరీటము తల గల్పువాడు వల్లి యుతుకమాలవ సుమతీజము భంగి వలువిల్లు మోపున మరగువాడు బ్రహ్మాండమైనటువంటి కోదండాన్ని ధరించి బంగారు వన్నెలో మెరుపు తీగలా ఉన్నటువంటి సీతమ్మ వారు ఆయన పక్కనే నడుస్తూ ఉండగా చంద్రప్రకాశంతో వెలిగిపోతున్న లక్ష్మణుడు అనుసరించగా సీతాలక్ష్మణ సమేతంగా ఆ పోతన్న గారి ఎదుట సాక్షాత్కరించి పుండరీక యుగము బోలు కనులవాడు. ఏమంటే రాజముఖ్యుడొక్కడు నాదు కన్ను కవకు కానబడి అని చెప్పారు పోతన్న గారు. ఆ కళ్ళెదురుకుండా కనిపించి ఒక్కసారిగా అలా ఆశీర్వదించారు. సీతారాములు ఇద్దరు కూడా అమ్మవారి చేతికి ఉన్నటువంటి పచ్చలు రవ్వలతో ఉన్నటువంటి బంగారు గాజులు గల్లుమన్నాయిట. ఈయన గుండెలు చల్లుమన్నాయి. పోతన్న గారికి కళ్ళు తెరిచాడు. ఆ సీతమ్మ వారి యొక్క పాదాలు పారాణి పెట్టిన పాదాలు చక్కనైనటువంటి మంచు మంజీరములతో ఉన్నటువంటి పారాణి దిద్దినటువంటి పసుపు పాదాలు కనిపించాయి. రామచంద్రమూర్తి యొక్క తారక మార్గాలైన పాదాలు కనిపించాయి. కళ్ళెత్తి చూశాడు. ఎదురుగుండా సీతారామ లక్ష్మణుడు ఆనంద పరవశుడైపోయాడు. ప్రభో ఎంత దయా, నా మీద నీకు ఎంత అనుగ్రహం స్వామి, ఏ వరాలు ఎంత వచ్చావయ్యా రామయ్య, ఇంత దయగా ఈ కలియుగంలో నా కోసం వచ్చావా స్వామి, నాకు దర్శనం ఇవ్వడానికి. వరాలు నీకు ఇవ్వడానికి రాలేదయ్యా, వరాలు నేనే నీ దగ్గర తీసుకునేందుకు వచ్చాను. కడుం పేదవాడి దగ్గర వరాలు ఇచ్చేవి ఏముంటాయి రామయ్య తండ్రి. ఆలు బిడ్డల పొట్ట నింపడానికై మహారాజు గారి యొక్క రాజనర్తకి భోగిని దండకమైన దండకాలు చెప్పి ఆ దండకాలతో వచ్చినటువంటి దండం నుంచి వచ్చినటువంటి ధనంతో మా భార్య పిల్లల్ని పొట్ట నింపుకున్నటువంటి దారిద్ర్యం కలిగిన వాడు నేను వరాలు ఇవ్వగలిగే ఏమన్నా ఉంటాయా రామయ్య తండ్రి అన్నాడు. అలా అనగానే ఓ రామప్రభు అన్నారట, భాగవతాన్ని తెలుగులోకి అనువదించు, తెలుగులో మధురంగా చెప్పవయ్యా, తెలుగులో భాగవతాన్ని చెప్పాలన్నాడు. నా వల్ల అవుతుందా అన్నాడు. తప్పక చెప్పగలవన్నాడు. స్వామి పరమేశ్వరుడికైనా 4 తలలు కలిగిన బ్రహ్మగారికైనా కష్టం భాగవతం చెప్పడం అంటే అన్నట్ట. నేను పలికిస్తే నువ్వు పలకగలుగుతావయ్యా. అయితే నువ్వు పలికిస్తావా రామచంద్ర? తప్పకుండా పలికిస్తానన్నట్ట. భాగవతాన్ని పూర్తి చేయి, దాని రక్షణ నేను చూసుకుంటానన్నాడు. ఆయన అదృశ్యం అయిపోయినాడు. రామాజ్ఞ కలిగింది. పలికెడిది భాగవతమాట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవగరమగునట, పలికెద మెరటు జాగ పలుకగనిలా.
నేను వెలుగుతున్నాను. అది పలికించడి వాడు రామభద్రుందట. రామయ్య తండ్రి పలికిస్తున్నాడు నాతో. అందువల్ల పలికెద వేరుడు జాత పలుకగనేలా. వేరే కథలు నేనెందుకు చెప్పడం, భాగవత కథని చెప్తానన్నారు. సంస్కృత భాగవతాన్నంతా చదివారు. వ్యాస భగవాను వారు చెప్పినటువంటి భాగవతాన్నంతా చదివారు. చదివి వారు పరీక్షిత్ మహారాజు గారికి శ్రీ శుకయోగింద్రుల వారు చెప్తున్నారు భాగవతాన్ని. పరీక్షిత్ మహారాజు గారి గురించి ఒక్క నిమిషం చెప్పుకుందాం. 7 రోజుల్లో మరణం ఉంది. గొప్ప సార్వభౌముడు భూలోకానికి అంతటికీ కూడా. రాజ్యం మీరే అబ్బాయి అని కొడుకు ఇచ్చేశాడు. ఒంటి స్తంభం మేడ కట్టుకున్నాడు. ఎందుకంటే 7 రోజుల లోపల మరణం రాకూడదు, 7 రోజుల తర్వాతే మరణం రావాలి అని. ఏ పురుగులు ఏ పాములు రాకుండా, క్రిమి కీటకాదులు రాకుండా 7వ మేడలో ఒంటి స్తంభం మేడలో ఉన్నాడు ఆయన. అప్పుడు సుఖయోగేంద్రుల వారిని పంపించాక, నీలాంటి మహానుభావుడు మోక్షాన్ని పొందాలి తప్ప గతి లేకుండా చనిపోకూడదయ్యా, నరకం పాలు కాకూడదని సుఖయోగేంద్రుల వారిని పంపించి 7 రోజుల భాగవతాన్ని వారికి వినిపించారు. పరీక్షిత్ మహారాజు గారికి వినిపించి వ్యాసులకు వరమిచ్చారు. ఈ భాగవతాన్ని వింటే నువ్వు తరించడమే కాదు, నువ్వు విన్నామన్నటువంటి భారతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి కూడా కలిపురుషుడు రాలేడు. అటువంటి భాగవతాన్ని చెప్తూ ఉంటే ఈయన అడిగాడు పరీక్షిత్ మహారాజు గారు, సుఖయోగీంద్ర 6 ఏళ్ల పసివాడికి మోక్షమా? నారాయణుడు వేలాది వేల సంవత్సరముల పాటు తపస్సు చేసిన వాడిని అనుగ్రహించడే ఎంతో కష్టం కదా. నారాయణ అనుగ్రహం కలగడం ఎంత స్థిరబుద్ధి కావాలి, ఎంత ఏకాగ్రత కావాలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి. తపస్సు చేయాలంటే చాలా నియమాలు ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ చేస్తే కండిషన్స్ అప్లై అన్నమాట. మరి అటువంటిది 6 ఏళ్ల పసివాడికి అంత నారాయణ అనుగ్రహం ఎలా వచ్చేసింది? ఆ చరిత్ర ఏమిటో నాకు చెప్పండి అన్నాడు. అనగానే ఆ ధ్రువుడి చరిత్ర అనగానే కన్నులు వెంట అలాగే కళ్ళనీళ్ళు కారిపోతున్నాయట సుఖయోగేంద్రుల వారికి. ఆయన మహానుభావుడు వెంటనే ధ్రువ భక్తిని తలుచుకొని పరవశుడైపోయి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇక్ష్వాకు వంశస్థుల వారిని పరిపాలించినప్పుడు ఆ మనువు గారు వేరే. ఈ స్వాయంభువ మనువులు చాలామంది ఉన్నారు. వైవస్వత మనువు, స్వాయంభువ మనువు, స్వారోచిష మనువు, చాలామంది మనువులు ఉన్నారు. వాళ్ళలో స్వాయంభువ మనువు కృతయుగంలో మహానుభావుడైన ఆయన భార్య మణి శతరూప మహాతల్లి. ఆ తల్లి అటువంటి ఆ పుణ్య దంపతులు ఇద్దరికి 2 కొడుకులు పుట్టారు. ఒకడు ప్రియవ్రతుడు, రెండవ వాడు ఉత్తానపాదు. ప్రియవ్రతుడు నాకు రాజ్యము భోగాలు ఏమొద్దని వెళ్ళిపోయాడు ఆయన. అందువల్ల మొత్తం ఈ భూమండలాన్ని అధికారం అంతా కూడా ఉత్తానపాదుడికి ఇచ్చి ఓ ఉత్తమురాలైనటువంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడ పేరు సునీతి. అసలు ఆ పేరు చూడండి ఎంత బాగుందో. సునీతి, కలలో కూడా ధర్మాన్ని తప్పనటువంటి మహాయిల్లాలు. ఏదైతే నీతి అయినటువంటిదో దాన్ని వదలనటువంటిది, మంచి ధర్మాన్ని పట్టుకుందో. సునీతి, పైగా ఒట్టి నీతి కాదు ఆవిడ, సునీతి అట. మంచి ధర్మాన్ని పట్టుకున్నది. నీ శ్రీమన్నారాయణ భక్తులైనటువంటి వారిని, అనేక మంది మునీశ్వరులను, అనేక మంది పరమ భాగవతోత్తములను సేవించేటువంటి గొప్ప బుద్ధి కలిగిన తల్లి. ఆమెకు పుట్టాడండి ధ్రువుడు అని పేరు పెట్టారు. ధ్రువము అంటే శాశ్వతమైనది. ధృవీకరణ పత్రం అంటుంటారు కదా మన వాళ్ళు.
అందువల్ల ఆయనకు ధ్రువుడు శాశ్వతుడు అనేటువంటి అర్థం ఆ పదానికి. ఆయనకి ధ్రువుడు అని పేరు పెట్టారు. చల్లగా సంసారం సాగిపోతోంది. మహారాజు గారు ఎవరో సామంతులను జయించడానికి వెళ్ళారు. అక్కడ ఓ మహారాజు గారి యొక్క కూతుర్ని చూశారు. ఆమెయే రెండవ భార్య సురుచి. ఆవిడ ఈమె సునీతి, ఆమె సురుచి. ఆమెను పెళ్లి చేసుకున్నారు. రాజులు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. అందువల్ల బహుభార్యాత్వం ఉందన్నమాట. మన ఎవడో అంటున్నాడు అన్నమాట, ఒక్క భార్యామడితో వేగేటప్పటికే ఒక జీవితం అంతా కూడా అయిపోయింది, ఇక రెండవది జీవితం వచ్చింది అని అంటే ఆది అంతమంతూ ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ అయిపోతుంది జీవితం అంతా. బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటాడా? చేసుకున్నాడు కదా, అదిగో వాడు ఉత్తానవాదం చేసుకున్నాడు. రెండో భార్యని పెట్టింది, ఇంకా ఆయన్ని తిప్పలు. అటు కన్ను ఇటు తిప్పడానికి వీల్లేదన్నమాట. మన అడుగుతున్నట్టు ఎవరే కర్త కర్మ క్రియ అంటే ఏమిటిరా అని అడిగారు వాళ్ళని. ఎవరు అంటే చెప్పారట, మీ తాత మీ అమ్మను నాకు ఇచ్చి చేశాడా, వాడురా కర్త. నా ఇంట్లోకి వచ్చి మీ అమ్మ కూర్చొని చేయాల్సినంత చేస్తుంది, దాన్ని క్రియరా. మరి మధ్యలో ఉన్న కర్మ ఎవరిది నాన్న అన్నట్ట. మీ అమ్మని పెట్టుకున్నందుకు అదిరా. అలాగా భార్యామణి అని అంటే పూర్వజన్మల్లో పుణ్యాల్లో ఉండాలండి. అనుకూలవతి అయిన భార్య రావాలి అని అంటే అష్టైశ్వర్యాలలో ఒక ఐశ్వర్యం భార్యామణి కదా. అసలు ఐశ్వర్యం ఉంటే మెరుగు బంగారం కోసం వెళ్ళాడు ఈయన. ఎవరు? ఉత్తానపాదు. రెండవ భార్యామణి చేసుకున్న ఆమె పేరు రుచి, అంటే మహా సౌందర్యం అనమాట. ఆవిడ అందచందాలకు, ఆవిడ భయ్యలకు, ఆవిడ వయ్యారాలకు పడిపోయాడు ఈ మహారాజు గారు. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, తెచ్చుకున్నాడు, బాగానే ఉంది. ఆవిడకి ఓ కొడుకు పుట్టాడు, ఉత్తముడు. ఎప్పుడైతే ఉత్తముడు జన్మించాడో ఈమె ఈ సురుచికి ఎక్కడ లేని ఈర్ష్య అసూయలు వచ్చేసాయి. మహారాజు గారి యొక్క మనస్సును మార్చేసుకుంది. వలలో వేసుకుంది అంటారే, అలా బుట్టలో వేసేసుకుంది అన్నమాట. ఈవిడ కాస్త మహారాజు గారిని ఏం చేసింది, ఎంతవరకు తెచ్చిందంటే ఆ కాపురాన్ని, పట్టపురాణి మహారాణి అయినటువంటి సునీతిని తీసుకుని వచ్చి పర్ణశాల లాంటి ఒక ఆకుల పాకలో చేర్చేసింది. అంతఃపురంలో ఉన్న ఆవిడ్ని ఒక చిన్న పాకలోనికి చేర్చివేసింది, పర్ణశాలలాగా. ఆవిడకి ఎప్పుడు దేవుడు ఆవిడ భక్తి ఉంటుంది. ఆవిడ అంతఃపురాల్లో ఉండడానికి పనికిరాదు. ఆవిడ ఎప్పుడు భగవన్నామం చేసుకుంటాడు. దూరంగా ఉంచండి, ఇక్కడ ఉంచకండి అయినా కానీ భార్యను పంపించేశాడు ఆయన. ఆమెకి బాహ్య దృష్టి లేదు సునీతికి. కొడుకుని తీసుకుని భర్త ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. ఈ అటువంటి మహాయుల్లాలు ఆవిడ అలా ఉంటుంటే అంతఃపురం అంతా ఈవిడ పెత్తనం చెలాయిస్తూ, అందరి మీద అజమాయిషి చెలాయిస్తూ మహారాజు గారు కూడా కాళ్ళ కింద తొక్కి పట్టిందట. అటువంటి అహంకారంతో ఉన్నటువంటి సురుచి ఆధ్వర్యంలో ఉత్తానపాదుడు లొంగిపోయి మాట్లాడలేక ఉండిపోయాడు. అలా ఉండిపోయినటువంటి సమయంలో